పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య వ్యవహారం పెను ప్రకంపనలు పుట్టించేలా కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో అనేక ఘటనలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు, ఆయన భార్య, ఆయన కుమార్తె ముగ్గురు రాజమండ్రి సమీపంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లతో పాటు గోదావరిలోనే పడిపోయిన కార్తికేయరెడ్డి అంటే నూకరాజు మనవడు ఈత రావడంతో మత్స్యకారులు రక్షించి ఆయన ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి బయటకు వచ్చిన తర్వాత అనేక వ్యవహారాలు ముడిపడున్నట్టుగా కనిపిస్తోంది. దాంతోపాటుగా తాజాగా చనిపోయినటువంటి నూకరాజు కుమార్తె తన సూసైడ్ లెటర్లో పేర్కొన్నటువంటి అంశాలైతే సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడకు చెందినటువంటి ప్రో రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపేలా కనిపిస్తుంది. సాదిక్ అనే వ్యక్తి సౌజన్యతో సన్నిహితంగా మెలుగుతూ సౌజన్య భర్తను కూడా చంపేశారు అనే మాట అయితే ఇప్పుడు వినిపిస్తుంది. దాంతో సాదిక్ మీద మృతుడు జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మర్డర్ కేసు కూడా నమోదైంది. నూకరాజు కుటుంబాన్ని ఆత్మహత్యకు కారకుడైనటువంటి కేసుతో పాటుగా జగదీష్ రెడ్డిని పాయిజన్ ఇచ్చి చంపేసినటువంటి కేసులో కూడా సాదిక్ నిందితుడిగా మారుతున్నారు. దాంతో ఈ వ్యవహారం చాలా మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. సాదిక్ అనే వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా తన బ్యాంక్ డీటెయిల్స్, లాకర్ వ్యవహారాలు, దాంతోపాటుగా ఇతర అనేక ఆస్తుల వ్యవహారం కూడా తనే తీసేసుకున్నారు అన్నట్టుగా నూకరాజు కుమార్తె జగదీష్ రెడ్డి భార్య రాసినటువంటి లేఖలో పేర్కొన్నట్టుగా సమాచారం. వీటన్నింటికీ మించి మతం మారమని ఒత్తిడి కూడా తెచ్చి ఆమెను తన సొంతం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది. భర్త చనిపోయి నెలన్నర కాకముందే ఆమెను తీవ్రంగా వేధించి కుటుంబం మొత్తాన్ని బెదిరించడంతోనే ఏఈగా పనిచేసినటువంటి నూకరాజు మరికొన్ని రోజుల్లో రిటైర్ కావాల్సి ఉండగా ఆయన భార్య, కుమార్తె కూడా కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో సాదిక్ చుట్టూ చాలా పెద్ద స్థాయిలో సంచలన వ్యవహారాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయంగానూ ఈ ఉదంతం ప్రకంపనలు పుట్టించేలా కనిపిస్తోంది. కాకినాడలో ఈ క్రైమ్ వ్యవహారంలో అనేక మెలుకులు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. దీని వెనక ఎవరెవరున్నారు అన్న దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. ఏకంగా పంచాయతీరాజ్లో సీనియర్ ఏఈగా ఉన్నటువంటి వ్యక్తి మరికొన్నాళ్లలో రిటైర్ కాబోతుండగా ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినంత స్థాయిలో బెదిరించారంటే, కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని తీసుకొచ్చారంటే ఏ తీరున సాదిక్ వ్యవహరించి ఉంటారో ఎవరికైనా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన కుమార్తెను చాలా తీవ్రంగా భర్తను చంపేయడమే కాకుండా భార్యను వేధించినటువంటి వైనం కూడా కలకలం రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అన్న దాని మీద పోలీసులు అసలు వ్యవహారాలు రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం సాదిక్ పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కాకినాడ పోలీసులు చెప్తున్నారు. ఆయన అదుపులో తీసుకున్న తర్వాత విచారిస్తే మాత్రమే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏమైనా ఈ కేసులో అనేక వ్యవహారాలు ముడిపడి ఉన్నటువంటి తరుణంలో ఈ కాకినాడ కేసు చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపడం అనివార్యంగా మారుతోంది.